హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఫ్రెండ్స్, నాగోల్కి చైతన్యపురికి దగ్గరలో ఉన్న మూసీ నది మధ్యలో రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉందండి. కొద్దిమందికే తెలుసు అనుకుంటా, బహుశా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. సో అందరికీ తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ దేవాలయానికి మీరు వెళ్ళాలనుకున్నా, దర్శించుకోవాలనుకుంటే నాగోల్ నుండి కొత్తపేట వెళ్ళే దారి ఒకటి ఉంది. అలాగే దిల్సుఖ్ నగర్ నుంచి వెళ్ళి ఎల్బీ నగర్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ చైతన్యపురి మెయిన్ రోడ్ వస్తుంది. ఆ దారి నుండైనా వెళ్ళొచ్చు. మీకు కనబడుతుంది కదా, కొసగొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆర్చ్. ఆ ఆర్చి నుంచి లోపలికి వెళ్ళగానే మరొక ఆర్చి కనబడుతుంది మీకు. ఆ ఆర్చి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మీకు మూసీ నది కనబడుతుంది. ఇలా ఇక్కడికి రాగానే మీకు కొన్ని మెట్లు కనబడతాయి. ఈ మెట్ల ద్వారానే కొంచెం కిందికి దిగి వెళ్తే మీకు ఆ శివాలయం కనబడుతుంది. మొత్తం మీద ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మూసీ నది దగ్గరికి వచ్చేసాం. మీకు కనబడుతుంది అనుకుంటే అక్కడ దూరంలో అక్కడే శివలింగం ఉంది. సో ఈ మూసీ నది ఎక్కువగా ప్రవహించినప్పుడు మీకు ఆ శివలింగం కనబడదు. సో కొంచెం మూసి తక్కువగా పారుతుంది కాబట్టి మీకు ఇప్పుడు ఆ శివలింగం పైన గోపురం అలా కనబడుతుంది. సో దగ్గరికి వెళ్ళి చూద్దాం. కొద్దిగా వెళ్ళటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఇక్కడికి. సో మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఎలా వెళ్ళాలో. సో ఇలా కొత్తపేట నుంచి వెళ్ళి కానీ, చైతన్యపురి నుంచి వెళ్ళి కానీ, ఇటు నాగోల్ నుంచి వెళ్ళి కానీ వచ్చిన తర్వాత ఇక్కడ కొసగొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంటుంది. ఆ పక్క గల్లీ నుంచి రాగానే కొంచెం ఇక మూసీ నది లోపలికి కొన్ని మెట్లు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత ఇక ఇక్కడ మెట్లు లేవు, చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, కొంచెం మూసీ నది కొంచెం తక్కువగా ప్రవహిస్తుంది. సో కొంచెం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే కొద్దిగా కష్టపడాలి కదా. సో అందుకనే ఇప్పుడు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాం కదా, ఇలా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇలా దారి సరిగ్గా ఉండదు. ఇక్కడ శివరాత్రికి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఇక్కడ స్వామివారికి పూజలు జరుగుతాయంట. సో అందుకని మామూలు టైంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. సో వచ్చేసాము దగ్గరికి. జాగ్రత్తగా మనం మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ మొత్తం మీద దగ్గరికి చేరుకుంటున్నాము. చిన్న చిన్న కొండలు, చిన్న చిన్న కాలువలు, ప్రవహిస్తున్న వాటర్ ఉన్నాయి ఇక్కడ. మీకు కనబడుతుంది కదా, ఇదే శివలింగము ఉండే ఆలయం. మామూలుగా దేవాలయం లాగా కట్టకుండా పైన స్లాబ్ వేసి 4 పిల్లర్లతోటి కట్టారు. సో ఇలా వెళ్ళాల్సి ఉంటుంది. ఇట్లా చిన్న చిన్న రాళ్ళు దాటుకుంటూ ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ చెప్పులు విప్పేసి మనం ఇక్కడ దేవాలయానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారు కదా, దేవాలయం ఇది ఏకాంతంగా మూసీ నది మధ్యలో కొలువై ఉన్న ఈశ్వరుడు. కొంతమంది మాత్రం వచ్చి ప్రతినిత్యం ఇక్కడ పూజలు చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ భక్తురాలు చూస్తున్నాం. ఓం నమ శివాయ పరమేశ్వర, ఓం నమ శివాయ. ఇప్పుడు మనం ఇది చూస్తున్నాం కదా, ఇదే శివలింగం. ఇది సాక్షాత్తు స్వయంభుగా వెలిసిన శివుడు అనమాట. ఇది ఎవరు చెక్కింది కాదని అంటున్నారు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ. ఇది స్వయముగా శ్రీ శివుడు ఇక్కడ వెలిశాడు మూసీ నది మధ్యలో అనమాట. చూస్తున్నాం ఈ మూసీ నది మొత్తం చుట్టూ మన మూసీ నది. ఈ మూసీ నది మధ్యలోనే ఈ శివాలయము తెలిసింది. దాదాపుగా చాలా సంవత్సరాలుగా ఇక్కడ శివలింగం ఉంది. నాకు ఈ మధ్యనే తెలిసింది. సో నేను ఇంకా కొంతమందికి తెలియజేయాలనే ఉద్దేశం మీద నేను ఇక్కడికి వచ్చాను. రావడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది, అయినా పర్వాలేదు, ఎట్లైనా చేసి రావాలి, స్వామివారిని దర్శించుకోవాలి, అలాగే స్వామిని మీ అందరికి కూడా పరిచయం చేయాలి, చూపించాలి అనేది ఆలోచన. కొంతమంది భక్తులు ఎవరో వచ్చి ఇక్కడ దీపం కూడా పెట్టి వెళ్ళినట్టున్నారు. చూస్తున్నాం కదా, మనకు స్వామివారికి పొద్దున్న ఎవరు అభిషేకం చేయించినట్టున్నారు.
కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఇక్కడ రావడానికి. కొంచెం వాటర్ తక్కువ ఉంది కాబట్టి మనం రాగలిగాం. సో వాటర్ వస్తే మాత్రం ఇక్కడ శివుడు కూడా కనబడాడు అంట. సో నాకు ఈ మధ్యలో తెలిస్తే నేను కూడా వచ్చి ఈరోజే చూస్తున్నాను. ఇది 10 మందికి తెలియజేయాలనే ఉద్దేశం మీద నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకిమవందనాత్ మృత్యోర్మోక్షీమాముద్రాత్ వందే శంభుముమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశ్నాపతి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. ఫ్రెండ్స్, ఇక్కడ శివలింగం దర్శనం అనంతరం ఇక్కడ గంగామాత కూడా ఉందన్నమాట. శివునికి అభిషేకం చేసిన తర్వాత ఇక్కడ గంగామాత కూడా ఇక్కడ కొలువై ఉంది. ఈ కొండ మీద అమ్మవారు వెలిశారు గంగామాత. గంగామాతగా ఇక్కడ అందరూ కొలుస్తూ ఉంటారు. గంగామాతను కూడా ఇక్కడ దర్శించుకుంటూ ఉంటారు శివలింగానికి అభిషేకం అయిన తర్వాత. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం మూసీ నది ఎలా ఉంది. మూసీ నది మధ్యలోనే ఇట్లా కొండలాగా ఏర్పడింది. ఆ దేవుడి మహిమనో ఏమో అని ఆ కొండలాగా ఇక్కడ మధ్యలో మాత్రం ఇక్కడ పక్కన చింత చెట్టు మధ్యలోనే ఇక్కడ శివలింగము ప్రత్యక్షమై ఉండడం, ఇది ఎవరు చెక్కింది కాదంటున్నారు. దీనికి ఒక చరిత్ర కూడా ఉంది. ఇది చాలా సంవత్సరాల క్రితంది ఈ లింగం అని చెప్పడానికి కొంచెం సాక్ష్యాధారాలు ఉన్నాయి, మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ శివలింగం. ఈ శివలింగానికి కొంచెం ఇట్లా వెనక వైపు నుంచి వచ్చేసి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ మీకు కొన్ని గుర్తులు ఉన్నాయి. ఇక్కడ నేను కొంతమందిని అడిగాను, నాకు పెద్దవారిని అడిగాను, ఏంటంటే ధర్మరాజు ద్రౌపది ఇక్కడికి వచ్చి శివలింగాన్ని పూజించుకున్నారు అని అంటున్నారు. సో అంటే ఇది మహాభారతం నాటి శివలింగం అయి ఉంటుందని ఒక వాదన ఉంది. చూస్తున్నాం కదా ఆ రూపాలు కూడా ఇక్కడ శివలింగానికి లెఫ్ట్ సైడ్లోనే ఈ మనకు కనబడుతున్నాయి. అదే ఫ్రెండ్స్, ఇక్కడ శివలింగం చాలా మందికి తెలియదు హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. సో మనకి ఇక్కడ కనబడుతున్న కొండ ఎందుందో ఇది కొసగొండ్ల లక్ష్మీనరసింహస్వామి దేవాలయము. ఆ గుడికి పక్కననే దారి ఉంది, చాలా కనబడుతుంది మీకు మెట్ల దారి. ఆ మెట్ల దారి గుండా మెల్లగా జాగ్రత్తగా ఇలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ స్వామివారు ప్రత్యక్షమై ఉన్న శివలింగం కనబడుతుంది. చాలా పురాతనమైన శివలింగం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయంట. సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. చూశారు కదా ఇక్కడ గంగామాత చుట్టూ చూస్తుంటే మనకు మూసీ నది అంతా చక్కటి అందాలతో కనబడుతుంది. ఇప్పుడు ఇలా ఉంది, కానీ అప్పట్లో చాలా అందంగా ఉండేదన్నమాట ఈ మూసీ నది. ఈ మూసీ నదికి ముచ్చుకుందా నది అని మొదట్లో పేరుండేది. తదనంతరం ఇది మూసీ నదిగా పేరు గావించబడింది. సో చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మొత్తం మీద శివాలయం వ్యూ ఇలా ఉంది. సో ఇక్కడ శివాలయంతో పాటు గంగా మాతను కూడా మనం దర్శించుకున్నాం. సో శివాలయంకి ఇట్లా పక్కనే దానికి ఎదురుగా ఇక్కడ నాగదేవత ప్రతిమ కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఎవరో చక్కటి ముగ్గు వేశారు, నాగదేవతకు పూజలు కూడా చేశారు. అంటే దాదాపుగా రోజుకు భక్తులు వస్తున్నారనమాట. సో ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ శివరాత్రికి చాలా చక్కగా ఇక్కడ ఒక జాతరలాగా జరుగుతుందంట. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ కూడా. ఇక్కడ దేవాలయము, ఈ సాక్షాత్తు పరమేశ్వరుడు ఇక్కడ స్వయంభుగా వెలిసిన దేవాలయం కాబట్టి చాలా మహిమగల శివలింగం ఇది. అందుకే ఇక్కడ శివరాత్రి రోజు చాలా బాగా పూజలు జరుగుతాయంట. సో రావడానికి మరొకసారి మీకు ప్లేస్ చూపిస్తున్నాను. సో అలా చిన్న కొన్ని మెట్లు ఉన్నాయి, ఆ మెట్ల దగ్గర నుంచి వెళ్ళి కొంచెం జాగ్రత్తగా వస్తే ఈ మూసీ నదిలోకి వచ్చిన తర్వాత ఇట్లా కొన్ని కొండలు రాళ్ళు లాగా ఉన్నాయి. ఈ రాళ్ళ నుంచి ఇలా వస్తే ఇక్కడ స్వామివారు మీకు దర్శనమిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని పోస్ట్ చేయండి. మీకు తెలిసిన దేవాలయాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి.
ఆ వీడియో తీసి మరికొంతమందికి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.